దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనము. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. చూడండి, యథార్థవంతుల యథార్థత. మనము యథార్థంగా జీవించినప్పుడు, యథార్థత అనగా అందరి ముందు మనం ఎలాగ ఉంటున్నామో, మనం రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని చూడట్లేదు అన్నప్పుడు అలాగే ఉండగలిగితే అదే యథార్థత. చూడండి, ప్రతి ఒక్కరు కూడా అందరి ముందు బాగుండాలి, అందరి ముందు కూడా పలానా వ్యక్తి గుడ్ అనిపించుకోవాలి అన్న మనస్తత్వంతో ఉంటారు. వీలైతే సహాయం చేస్తాము. అందరూ చూసేటప్పుడు ఇతరులకి మనము మేలు చేసేవారిగా కనిపిస్తాము. మన జీవితం కూడా పరిశుద్ధంగా కనపరుచుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఇతరుల ముందు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషులెవరు మన పక్కన లేననుకున్నప్పుడు, అప్పుడు మన హృదయాలోచనలన్నీ బయటపడతాయి. చూడండి, ఆ సమయంలో కూడా మన దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి, నీతిగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, యేసుక్రీస్తు ప్రభుని మహిమపరుస్తామే. అది యథార్థవంతమైన జీవితము. అలాంటి వారి పట్ల ఏమంటున్నారు దేవుడు అంటే, వారి యథార్థత వారికి త్రోవ చూపించును. మనం ఏ దారిలో పోవాలి అనేది, ఆ యథార్థత అనేదే మనకి దారి చూపిస్తుంది. దేవాతి దేవునికి మహిమను తీసుకొస్తుంది. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.